నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిక్కింలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. వికసిత భారత సాధనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ఉపరాష్ట్రపతి రాసిన వ్యాసాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. పలు జిల్లాలలో 47 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పాటు సిక్కింలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా గ్యాంగ్టక్ చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ స్వాగతం పలికారు. సిక్కింలో పలు అధికారిక కార్యక్రమాలలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. రేపు రాష్ట్రపతి నాథులా కనుమను సందర్శించి అక్కడ నాథులాలో మోహరించిన సైనికులతో సంభాషిస్తారు. అలాగే గ్యాంగ్టక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. मनीष ने मला फोन करायचो ना आता ते 22 मिनिट पाठवून नाही. అమృత కాలంలో భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా నారీ శక్తి, యువత, రైతులకు ప్రయోజనం చేకూర్చిన ప్రభుత్వ కార్యక్రమాలను తెలియజేస్తూ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లువర్, సుబ్రహ్మణ్య భారతిల నుంచి స్ఫూర్తి పొంది 2047 నాటికి వికసిత భారత్ను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ వ్యాసం పిలుపునిస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రాకతో ఒక నూతన భారతదేశ ఆవిర్భావానికి నాంది పలికిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి నేటికి 12 ఏళ్లైన నేపథ్యాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మౌలిక సదుపాయాలు, డిజిటల్ వృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రత, ప్రపంచ స్థాయి ప్రతిష్టలలో అద్భుతమైన పురోగతిని సాధించినట్లు పేర్కొన్నారు. ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता का अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై ప్రత్యేకంగా చర్చించారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ తదితర రంగాలపై సమీక్షలో చర్చించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రెండవ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి గోదావరిలో పడవ మీదుగా పుష్కరాల పనులు, గోదావరి తీర ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కాలుష్యరహిత గోదావరి లక్ష్యంతో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకమైన రీతిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, ఈ మేరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పుష్కరాల పనుల పురోగతిని సమీక్షించారు. సో వేంపాడు సార్ మీకు ఇప్పుడు 2025లో వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 10,000 vehicles. అలానే మనకి ప్రపోజ్డ్ జగ్గంపేట అండ్ రాజానగరం జంక్షన్ డైవర్షన్. All the departments which are related to Pushkarams are more or less ahead. అలాగే మా కందులు దుర్గేష్ గారు కూడా టూరిజం సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా కీలకమైన బస్సు. చాలా పెద్ద ఎత్తున 10 కోట్ల మంది ఆకర్షించబోతున్న ఈ గోదావరి అఖండ పుష్కరాలకి అండ్ ఆల్సో ద కన్సర్న్ మినిస్టర్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పుష్కరాలు. దట్స్ వాట్ మేడ్ మీ టు కమ్. 12 సంవత్సరాల నుంచి ఒకసారి పుష్కరాల్లో ఈ నదిలో మునిగితే చాలా పుణ్యం వస్తుంది. ఇట్స్ గ్రేట్ ఇంట్రెన్సిక్ సెంటిమెంట్ వాల్యూ ఉంది, డివోషనల్ ఆస్పెక్ట్ ఉంది, డివోషనల్ పర్స్పెక్టివ్ ఉంది, ఆధ్యాత్మికత ప్రత్యేకత ఉంది దీనికి. రాష్ట్రంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు వరకు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, కేవలం పలు సాంకేతిక కారణాలతోనే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని స్పష్టం చేశారు. గడిచిన 10 రోజుల నుంచి విపరీతంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. 44 నుంచి 49 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి మనందరూ తెలిసిందే. దానిలో భాగంగానే పవర్ కూడా అక్కడక్కడ ఇంటరప్షన్స్ విపరీతంగా అవుతున్నాయి. దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా 1912 మన టోల్ ఫ్రీ కూడా పెట్టాము. టోల్ ఫ్రీ పెట్టడమే కాకుండా టోల్ ఫ్రీలో అటెండ్ అవ్వడం కోసం సంఖ్యను కూడా భారీగా పెంచాం. సిపిడిఎస్ఎల్లో కానీ, ఎస్పీడిఎస్ఎల్లో కానీ, ఈపీడిఎస్ఎల్లో కానీ మూడింటిలో సంఖ్యను కూడా బాగా పెంచాము. పెంచి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా, నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమై ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలు చేసే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా ఉపాధి, విద్య అవసరాల కోసం జరిగిన వలసలు, జనాభా మార్పులు వంటి పరిణామాల కారణంగా ఓటరు జాబితాలలో మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగడం, ఒకే వ్యక్తికి బహుళ నమోదులు ఉండడం, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లు తొలగించబడకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడానికి ఈ సమగ్ర సవరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పలువురు నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎకనామిక్ అసిస్టెన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ద్వారా ఏ విధంగా గైడ్ లైన్స్ ట్యాక్స్ గురించి, ఈఎండి గురించి, లేకపోతే ఇంకో వేరే విధంగా సహాయం ఏ విధంగా చేస్తే వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది, అది ఆలోచన మనకి ఉండాలి. మీ కార్పొరేషన్ కానీ, మీ మండల్ కానీ, మీ ఎక్కడన్నా వెన్ వి ప్లాన్స్ అవి స్కీమ్స్ వీ హ్యావ్ టు కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ హ్యావ్ డిఫరెంట్ ఐడెంటిటీ. దట్ ఐడెంటిటీ ఈజ్ నాట్ రీసెంట్. We should not
డిమీన్ ఎనీ వన్, బట్ వాళ్ళ ఇథనిసిటీ, వాళ్ళ ట్రెడిషనల్ ఒక్కొక్కసారి వాళ్ళ ఐడెంటిటీ కూడా ప్రిజర్వ్ చేయడం. అకాల వర్షానికి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వ సాయం అందిస్తోందని మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ రోజు ఆయన మైలవరంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పొందుగల, చంద్రగూడెం, సజ్జపాడు గ్రామాలలో అకాల వర్షం, ఈదురుగాలుల వలన తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు దాదాపు 99% పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు 24 నుంచి 48 గంటలలో ధాన్యం కొనుగోలు సొమ్మును వారి ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు. హైవే మీద కూడా చెట్లు ఇరిగిపడి ట్రాఫిక్ అంతా అంతరాయం కలిగితే యుద్ధ ప్రాతిపదికన అంతా తొలగించడం జరిగింది. ఈరోజు ఉదయమే నేను 8 మొదలెట్టి అన్ని గ్రామాల నుంచి తిరుగుతూ వచ్చాను. కలెక్టర్ గారి దృష్టిలో కూడా అన్ని వివరాలు పెట్టాను. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో బీఆర్ఓలను పెట్టి అన్ని గ్రామాల్లో ఏవైతే గృహాలకు నష్టం జరిగిందో వాటన్నిటిని నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం నుంచి వారికి ఏదో ఒక రకంగా ఆర్థిక సాయం అందేటట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, గత 2 రోజుల నుంచి ఎబోలాపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు విజయవాడ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ ఏడుకొండలరావు తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎబోలా ముందస్తు సంసిద్ధతా చర్యలను వివరించారు. ఆసుపత్రిలో అన్ని వసతులతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. At present, we started Ebola ward with 6 beds, 6 to 8 beds, with all equipment, and regarding the creation of the awareness, regularly, periodically, for the last 2 days, we are organizing awareness programs to our staff nurses. So, what is Ebola infection? What are the clinical features? How to prevent Ebola? What are the diagnostic investigations to detect Ebola? How to screen Ebola? On all these issues, regularly, periodically, we are conducting awareness programs to our staff nurses, sanitary workers who are working in the ward. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపిరిపోస్తున్నాయి. ముఖ్యంగా వికసిత భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, వీబీజీ రామ్జీ పథకం నిరుపేదలకు ఉపాధిని కల్పిస్తూ గ్రామాలను ప్రగతి పదంలో నడిపిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చిట్టత్తూరు గ్రామంలో ఈ పథకం ద్వారా చెత్తను సంపదగా మారుస్తూ సేంద్రియ వ్యవసాయానికి బాటలు వేస్తున్న తీరుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా తొట్టంమేడు మండలం చిట్టత్తూరు గ్రామం నేడు ఆదర్శ ప్రగతికి వేదికగా నిలిచింది. వికసిత భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, వీబీజీ రామ్జీ ద్వారా ఈ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను ఒక లాభసాటి వృత్తిగా మార్చారు. గ్రామంలోని గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ తడి చెత్త, పొడి చెత్తను శాస్త్రీయంగా సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామం పరిశుభ్రంగా అవడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఒక బలమైన పునాది పడుతోంది. ఇలా సేకరించిన తడి చెత్తను గ్రామంలోని సంపద తయారీ కేంద్రానికి తరలించి రసాయనాలు లేని నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. ఈ విధంగా తయారైన ఎరువులను స్థానిక రైతులకు తక్కువ ధరకే విక్రయిస్తూ గ్రామంలో సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ఎరువుల విక్రయం ద్వారా పంచాయతీకి లభిస్తున్న అదనపు ఆదాయాన్ని తిరిగి గ్రామాభివృద్ధి పనులకే వినియోగిస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. మా గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డ్ ఇక్కడ షెడ్ దగ్గర తీసుకొచ్చి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సేంద్రియ ఎరువు అనేది మేము తయారు చేస్తున్నాము. ఇక్కడ సేంద్రియ ఎరువు అనేది తయారు చేసిన తర్వాత ఇక్కడ పంచాయతీలో ఉన్న అందరికీ రైతులకి మేము తోటలకి ఎరువులు పొలాలకు కావచ్చు, మేము పొలాలకు వేసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి దిగుబడి అనేది వస్తుంది. పిఎఫ్ఎంఎస్ నిధుల ద్వారా ఎవ్రీ మంత్ శాలరీస్ అనేది పే చేస్తా ఉన్నాను. ఈ పథకంలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ల శ్రమకు కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తోంది. ఎక్కడ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకమైన పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ ద్వారా ప్రతి నెల గ్రీన్ అంబాసిడర్ల బ్యాంకు ఖాతాలకే నేరుగా వేతనాలు జమవుతున్నాయి. సకాలంలో అందుతున్న జీతాలతో అటు కార్మికులు,
నాణ్యమైన ఎరువులతో ఇటు రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము సేంద్రియ ఎరువు మేము వాడుతున్నాము. వాడినందువల్ల మంచి దిగుబడి వస్తుంది. ఆ మంచి దిగుబడి రావడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మంచి సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. స్వచ్ఛతతో పాటు స్వయం సమృద్ధిని సాధిస్తూ చిట్టత్తూరు గ్రామం దినదిన అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో సాగుతున్న ఈ ప్రయాణం వికసిత భారత్ లక్ష్య సాధనలో ఒక ఆదర్శవంతమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇప్పుడు స్వల్ప విరామం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. విరామం తర్వాత వార్తలకు పునః స్వాగతం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు కాకినాడ జిల్లాలో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్లో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి వ్యవస్థల కింద మొత్తం 3,70,354 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గోదావరి, తూర్పు డెల్టా, పీబీసీ వ్యవస్థల కింద జూన్ 1 నుంచే సాగునీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. నేరుగా విత్తే విధానానికి బదులుగా నారుమడులు, ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతిని అనుసరించాలని సూచించారు. ఈ సమావేశంలో మన జిల్లాలో రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎప్పుడు నీళ్ళు అనేది ప్రజలకి, రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుందని చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా మన జిల్లాలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా సమయానికి నీళ్ళు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు గోదావరి డెల్టా సిస్టంలో, ఈస్టర్న్ డెల్టా సిస్టమ్ ఏదైతే మన కాకినాడ జిల్లాలో కవర్ అవుతున్నాయో ఆ గోదావరి డెల్టా సంబంధించిన మండలాలు అన్నింటికీ కూడా వీలైన వరకు మే 31 నాటికి ఇచ్చే విధంగా మనము ముందుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా టెయిల్ ఎండ్ ఏరియాకు కూడా జూన్ 10 కల్లా నీళ్లు చేరవేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం 2వ దశ అమలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,05,561 మంది నిరక్షరాస్యులను గుర్తించినట్లు తెలిపారు. 2 దఫాలుగా 2027 సంవత్సరానికి సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా పశ్చిమ గోదావరిని నిలపాలని అధికారులను ఆదేశించారు. చదవడం, రాయడం మాత్రమే కాకుండా సమాజంలో ఆత్మవిశ్వాసం పెంపొందించే ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాలన్నారు. మహిళల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. ఈరోజు తిరుపతిలో మహిళల భద్రత, సాధికారత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి మహిళ ఆత్మగౌరవంతో జీవించాలన్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, డ్రగ్స్ వినియోగం వంటి అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత సెల్ ఫోన్ వినియోగాన్ని నియంత్రణలో ఉంచి తమ సమయాన్ని విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి వినియోగించాలని పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మీకు ఏదైనా బుక్స్ ఇట్లాంటివి ఏదైనా కావాలంటే ఇచ్చేయి. సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కెమికల్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇంకా తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో గోవధ నిషేధం, జంతు సంక్షేమ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టాల అమలులో రెవెన్యూ, పోలీస్, పశు సంవర్ధక శాఖలు పరస్పర సమన్వయంతో అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతి లేని ప్రదేశాలలో పశువులను వధించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నగరానికి సమీపంలో నర్మదా నదీ తీరాన అద్భుత పర్యాటక క్షేత్రం బేదాఘాట్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. బేదాఘాట్ వద్ద పడవ ఎక్కిన పర్యాటకులకు ఇరువైపులా తెల్లటి, గులాబీ రంగుల పాలరాతి కొండలు స్వాగతం పలుకుతాయి. ఈ శిలల మధ్యన పరవళ్లు తొక్కే నర్మదా నది అలలు, ఉప్పొంగే దువాంధార్ జలపాత దృశ్యాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడకు వచ్చిన విదేశీయులు సైతం భారతదేశపు నయాగరా జలపాతంలా ఉందని, చుట్టుపక్కల ఉన్న కలర్ఫుల్ మార్కెట్లు ఎంతో ఆనందాన్నిస్తున్నాయని కొనియాడారు. బేదాఘాట్ కేవలం పర్యాటకానికే కాదు, అద్భుతమైన పాలరాతి శిల్పకళకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్థానిక హస్త కళాకారులు రంగురంగుల రాళ్లతో దేవుళ్ల విగ్రహాలు, ఆకర్షణీయమైన అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన అపనపన్ నరేంద్ర మోదీ సంగ్ మేరే అనుభవ్ పుస్తకాన్ని ఈరోజు న్యూఢిల్లీలో పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, పూర్వ ప్రధాని హెచ్డి దేవగౌడలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వర్ధమాన రాజకీయ నాయకులు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలని కోరారు. తమిళనాడులో వైకాసి మహోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, కావడి ఉత్సవాలు, భజన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు రోజంతా ఉపవాస దీక్షలను చేపట్టి భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ప్రార్థిస్తారు. 21 రోజుల పాటు ఈ ధార్మిక ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతాయి. ఉత్సవాలలో భాగంగా నిప్పుల కుండలు పట్టుకోవడం, పాలకుండల ఊరేగింపు, శరీరానికి, నాలుకకు సూదులు గుచ్చుకోవడం వంటి సాంప్రదాయ మొక్కులను చెల్లిస్తారు. ఉత్సవాల ముగింపులో పవిత్ర కుంభాన్ని అమరావతి నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ పద్ధతిలో పొంగల్ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తారు. ముస్లింల పవిత్ర హజ్ యాత్రలో అత్యంత ప్రధాన ఘట్టమైన అరాఫత్ దినోత్సవం భక్తి శ్రద్ధలతో ముగిసింది. ప్రవక్త మహమ్మద్ తన చివరి ప్రసంగం చేసినట్లుగా నమ్మే ఈ పవిత్ర అరాఫత్ కొండ పరిసరాలు భక్తుల ప్రార్థనలతో మారుమ్రోగాయి. భారత ప్రభుత్వం, సౌదీ అరేబియా యంత్రాంగం సంయుక్తంగా దేశయాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చేసిన ఏర్పాట్లు విజయవంతమయ్యాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఇక్కడ భగవత్ చింతనలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. భారత్ నుంచి వెళ్లిన భక్తులందరూ మినా నగరం నుంచి సౌకర్యవంతంగా సకాలంలో అరాఫత్లోని తమ టెంట్లకు చేరుకుని ప్రార్థనలు చేశారు.
ఉత్తర భారతదేశంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. ఈ కఠినమైన వాతావరణంలో కూడా ప్రజల ప్రయాణాలను క్రమబద్ధీకరించడానికి ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైనే నిరంతరం శ్రమిస్తున్నారు. ఇలాంటి విపరీతమైన ఎండలలో విధులలో ఉన్న సిబ్బందికి ఉపశమనం కలిగించడానికి ఢిల్లీ పోలీసు శాఖ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఏసీ హెల్మెట్లను రూపొందించారు. ఈ హెల్మెట్లలో అమర్చిన ప్రత్యేక బ్యాటరీ ఆధారిత కూలింగ్ సిస్టమ్ హెల్మెట్ లోపలి భాగంలో చల్లటి గాలిని ప్రసరింపచేస్తుంది. దీనివలన సుదీర్ఘ గంటల పాటు రోడ్లపై ట్రాఫిక్ను నియంత్రించే సిబ్బంది తల భాగం చల్లగా ఉండి వడదెబ్బ తగులకుండా రక్షణ కల్పిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలలో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు నష్టాలలో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల వరకు పతనమైంది. ఈ రోజు ట్రేడింగ్ను సూచీలు నష్టాలతోనే ప్రారంభించాయి. ఉదయం 76,224 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 479 పాయింట్ల నష్టంతో 76,009 వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 23,913 వద్ద స్థిరపడింది. వేసవి దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. జిల్లాలోని 20 మండలాలలో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు రోహిణీ కార్తీ కావడంతో ఎండ తీవ్రత, వేడిగాలులు మరింత పెరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలను తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఉపాధి పనులను ఉదయం 10 గంటల వరకే చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పనులు చేస్తున్న ప్రాంతాలలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేసి కార్మికులకు పంపిణీ చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన భీమవరంలో ఎండ తీవ్రత కారణంగా బస్సు సర్వీసులను కూడా గణనీయంగా తగ్గించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి దూరదర్శన్తో మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావద్దని కోరారు. వడగాల్పుల కారణంగా జిల్లాలలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని, సన్ స్ట్రోక్ లక్షణాలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఈ రోజు పలు జిల్లాలలో 47 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైందని తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, గురజాల, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఉత్తరం, విజయవాడ రూరల్ కంచికచెర్ల, చందర్లపాడులలో 47 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైందని తెలిపారు. ఇక రేపు 68 మండలాలలో తీవ్ర వడగాల్పులు, 93 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 18001178000 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभर. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిక్కింలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. వికసిత భారత సాధనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ఉపరాష్ట్రపతి రాసిన వ్యాసాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష.
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. పలు జిల్లాలలో 47 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.